నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ వైసీపీ నేత వైఎస్ జగన్ సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి తను రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు సార్. అసలు ఎందుకని అంత సడెన్‌గా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు సార్? అంటే రాజ్యసభకి సంబంధించి హ్మ్. ఇతను ఒక ప్లేస్ వేకేట్ చేశాడు. ఓకే. రాజ్యసభకి కూడా రాజీనామా చేస్తాడాయన. రాజకీయ సన్యాసం తీసుకుంటూ. ఇంతకు ముందు కూడా ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసున్నారు. ఓకే సార్. అలా అదే వరుసలో విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు. అంటే టోటల్‌గా వైసీపీ నుంచి రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ బయటకొచ్చేస్తున్నారు అనేది ఒకటైతే, హ్మ్. నెమ్మదిగా భారతీయ జనతా పార్టీ వైసీపీని టేక్ ఓవర్ చేస్తోందా అనేటువంటి డౌట్ మొదలైంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ సన్యాసం ప్రకటించేస్తాడా? అనే దిశగా అనుమానాలు వస్తున్నాయి. అవును సార్. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం లేదు గానీ, హ్మ్. నెమ్మదిగా ఆయన రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అవుతున్నారు. అంటే కూటమికి ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్ కూడా కూటమికే వెళ్ళిపోతుంది. కూటమి అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక కార్యక్రమం నడుస్తోందక్కడ. ఇది అంటే నిజానికి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్ముడుపోతోంది అనటానికి ఇదొక ఉదాహరణ. ఓహ్! అయితే దీనిలో చాలా అనుమానాలున్నాయి. అంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోతూ ఈ టైంలో చాలా విషయాలు మాట్లాడాడాయన. మాట్లాడుతూ చంద్రబాబుతో నాకు ఏ రకమైన విభేదాలు లేవు అని చెప్పాడాయన. తారకరత్న చనిపోయినప్పుడు వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. హ్మ్. దాదాపు అంటే ఆ కుటుంబం వైపు నుంచి ఆయన, ఈ కుటుంబం నుంచి ఈయన వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఆ వ్యవహారాలన్నీ సెటిల్ చేశారప్పుడు. హ్మ్. మోహన్ కృష్ణ గారు కొంచెం మొండిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారే అటునుంచి పాల్గొన్నాడు అన్ని పనుల్లో. ఓకే సార్. అలా ఒక రకంగా చంద్రబాబు గారితో నాకు సాన్నిహిత్యం ఉంది అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్‌తో నాకు చాలా సాన్నిహిత్యం ఉందన్నారు. హ్మ్. అలాగే మోడీ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాడాయన. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆయన కూటమికి ఒక ఫెసిలిటేషన్ చేస్తూ వాంటెడ్‌గానే వెళ్ళిపోయాడు అనేది అర్థమవుతుంది. హ్మ్. అంటే ఒక గుడ్ లుక్స్‌లో ఉండాలి కూటమితో చంద్రబాబుతోను, అలాగే పవన్ కళ్యాణ్‌తోను, ఇతర అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు చెప్పడం చూస్తే, వారందరూ గుడ్ లుక్స్‌లో ఉండాలి అని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అవును. టోటల్‌గా ఆయన రాజకీయ సన్యాసం అని ప్రకటించాడు. ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళు రేపు పరిస్థితి బాగుపడినప్పుడు సన్యాసం పక్కన పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు. ఆయనేమి ప్రొఫెషనల్‌గా ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి కాదు. రాజకీయాల్లో పుట్టిన వ్యక్తి కాదు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉంటూ మధ్యలో రాజకీయాల్లోకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు అన్నీ చూసొచ్చాడు. ఆ క్రమంలోనే ఆయన నాయకుడయ్యాడు. హ్మ్. అయితే పార్టీ లోపల ఇంటర్నల్‌గా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ అంటే ఈయన నంబర్ 2 అనుకున్నాడు గానీ, నెమ్మదిగా నంబర్ 2 కాదు అనే విషయం ఆయనకు అర్థమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ హ్మ్. ఆయన ప్రధానంగా నంబర్ 2గా చలామణి అవ్వటం, వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉండటం. జగన్మోహన్ రెడ్డితో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డితో చాలా స్పష్టంగానే ఇబ్బంది పడ్డాడీయన. అలాగే ఈయన మీద చాలా ఆరోపణలొచ్చున్నాయి. ఓహ్! ఈ ఆరోపణలు, ఈ గొడవలు నేపథ్యంలో రెండోది వాళ్ళ ఫార్మా కంపెనీ ఒకటుంది. హ్మ్. ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రకరకాల వదంతులు నడుస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనూ ఈయన పొలిటికల్ ఏరియాలో ఉండటం ఇబ్బంది అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. హ్మ్. ఈ పక్కకి వెళ్ళిపోతూ ఎవరైతే అవతల పవర్‌లో ఉన్నారో, పవర్‌లో ఉన్న వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూ వెళ్ళిపోయాడు. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరూ తను వాళ్ళ గుడ్ లుక్స్‌లో ఉంటాడు కాబట్టి వాళ్ళెవరు తనని ఇబ్బంది పెట్టరు అని నమ్ముతున్నాడాయన. అవును మరి సార్. ఆ నమ్మకం నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పే నేను రాజీనామా చేశానన్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదాయన. హ్మ్. తను కాంట్రోవర్షియల్ కావాలి అనుకోలేదు గానీ, కొన్ని విషయాలు నాకు తెలుసు అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేశాడు.
అవును సార్. అంటే నన్ను ఇబ్బంది పెడితే చాలా విషయాలు మాట్లాడాల్సొస్తుంది. అక్కడి దాకా తెచ్చుకోకండి హ్మ్. అన్న ఒక హెచ్చరిక కూడా వైఎస్ఆర్‌సీపీకి చేసి బయటికెళ్ళాడాయన. అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెబుతూనే, ఈ హింట్ ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, హ్మ్. రేపు పొద్దున ఎవరైనా నన్ను కెలికితే నేను మళ్ళీ రాజకీయాల్లోకొచ్చి ఇవన్నీ మాట్లాడేస్తాను జాగ్రత్త హ్మ్. అని ఒక వార్నింగ్ కాల్ ఇచ్చి సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. కాబట్టి అంటే ఆయన కూతురు వైపు నుంచి ఆయన కూతురు పెళ్లి చేసుకున్నటువంటి ఈ ఫార్మా కంపెనీ వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఈయన రాజకీయ సన్యాసం వెనకాల. అవును సార్. ఇవన్నీ కలిపి చూడాలి. హ్మ్. అయితే ఇది వైఎస్ జగన్‌కి దెబ్బేనంటారా సార్? ఇప్పుడు ఈయన అంత సడెన్‌గా పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే వైవి సుబ్బారెడ్డి తప్ప మిగిలినోళ్ళందరూ వెళ్ళిపోయేలాగానే ఉన్నారిప్పుడక్కడ. అవును. మరి వైవి దాన్ని ఎలా సుబ్బారెడ్డి అప్పుడు వైఎస్ అంటే జగన్ చాలా పెద్ద దెబ్బే గదా సార్! అందరూ ఇలా వెళ్ళిపోతుంటే వైఎస్ జగన్‌కి వైఎస్ జగన్‌కి దెబ్బేం కాదు. అసలు ఆయన కూడా ఫెసిలిటేట్ అంటే ఆయన కూడా హ్మ్. ఇలా వెళ్ళిపోవటం అనేది తప్పని అనుకునే పరిస్థితుల్లో లేడు. అంటే టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని హ్మ్. అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తోంది, శాసిస్తోంది. అవును సార్. కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉండి రాష్ట్రాల వ్యవహారాల్లో విపరీతంగా వేలు పెట్టి తమ పెత్తనాన్ని చలాయిస్తున్నారు అనటానికి ఉదాహరణ ఇది. హ్మ్. ఈ రోజున విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అనేది. ఇలా ఎంతమందితో రాజకీయ సన్యాసాలు ఇప్పిస్తారో చూడాలిప్పుడు. హుహు. రాజీనామాలు చేయిస్తారో చూడాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డితో కూడా వాళ్ళు పార్టీ క్లోజ్ చేయించగలరు. కావాలంటే పార్టీని ఉంచగలరు. ఏదైనా చేయగలరు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఉంచుతారు అలాగే. ఎందుకు ఉంచుతారంటే చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ అవసరం వాళ్ళకి. హ్మ్. చంద్రబాబు నాయుడికి ఒకవైపు జగన్ అనేటువంటి బల్యాన్ని, రెండో వైపు పవన్ అనే బల్యాన్ని పాతేసి ఆయన్ని కంట్రోల్‌లో ఉంచారు వీళ్ళు. అవును సార్. అందుకని ఆయన పార్టీ అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవసరం గానీ, హ్మ్. ఆ పార్టీని వాళ్ళు ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. ఆ వాడుకోవటంలో భాగమే ఇది విజయసాయిరెడ్డి నిష్క్రమణ. హ్మ్. అంటే వాళ్ళకి రాజ్యసభ కావాలి. సీట్లు గావాలి హ్మ్. కూటమికి. హ్మ్. అందుకని నెమ్మదిగా కూటమికి అవకాశం కల్పిస్తూ వీళ్ళందరూ రిజైన్‌లు చేసేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో, ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి క్రీడలో భాగమని మాత్రం